సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ్నెల్లో చూసే తెలిసిపోతుంది. ఈరోజు వచ్చే మటుకి హుబ్లీ మార్కెట్ బుధవారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 6,600 బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది. అలాగే డేట్ చూసుకున్నట్లయితే 18వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి చాలా మటుకు ఈ కడ్డీ బ్యాడిగా చాలా మటుకు మంచి రేట్స్ అయితే లభించినాయి. ఇవి 10 బస్తాలు 5 బస్తాలు మొదలుకొని 35 బస్తాల వరకు చాలా మటుకు 30,000 పైనే కన్నేసిందనే చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి కడ్డీ రకానికి. అలాగే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయాల్సిందే. చాలామంది లైక్ చేయడం లేదు. లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అదొక్కటి చేయండి, ఎందుకంటే చాలామంది లైక్ చేయడం లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కడ్డీ రకానికి ఈరోజు వచ్చే మటుకి చాలా మటుకు మనకు కడ్డీ ఒక 180-200 బస్తాలు ఈరోజు అయితే 30,000 పైనే చాలా మటుకు 25,000 నుంచి మొదలుకొని 30-32 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇంకా ఇవి కొత్త రకాలు అనమాట. ఈరోజు వచ్చే మటుకు ఏసీ కడ్డీ వచ్చేసి మనకు 22,000 టాపు. డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మటుకు డౌన్లోనే నడిచింది, ఎందుకంటే కొత్త రకాలు ఏవి రాలేవు. కొత్త రకాలు వచ్చినా కూడా ఈరోజు 30,000 పైనే పోతుందని మార్కెట్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి సైజు కానీ కలర్ కానీ ఉంటే కన్నా కార్పెంట్ కలరు ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయి కొత్త వాటికైతే. ఇది కూడా గదగు ఈ హుబ్లీ సైడ్ ఉన్న రైతులు అయితే తీసుకొస్తున్నారు, ఎందుకంటే ఇవి చాలా మటుకు బయలుకాయలనే చెప్పుకోవచ్చు. ఇంకా మనం నీరావరి అంటే ఈ వర్షాధారంకి లేకుంటే ఈ కెనాల్ కింద పండినవి రేపు నెల నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. డబ్బీ కానీ కడ్డీ కానీ మనకు సంక్రాంతి పండుగ దాటిన తర్వాత నుంచి డ్రై కాయలు అయితే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది ఇంకా కటింగ్స్ అయితే అవైలబుల్లో లేవు. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు డబ్బీ ఏసీ కడ్డీ అయితే ఈరోజు 19,000 అయితే అవైలబుల్లో నడిచిందనమాట. 19,000 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు 11, 12, 13, 14, 15,000 ఇట్లా వెళ్ళినాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కలాట అయింది. సీరియల్ నెంబర్ మాత్రం చెప్తున్నాను కాదు, రేట్స్ అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా మంది 16,000 కూడా పోయినాయి డబ్బీ. ఇక కడ్డీ కానీ ఈరోజు వచ్చేపాటికి ఏసీ సెకండ్స్ అంటే మీడియాలు కానీ 16-17,000 టాప్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఉంటే కన్నా 22,000 టాపు. ఎందుకంటే కడ్డీకి ఎందుకు ఈరోజు డిమాండ్ ఉందంటే డబ్బీ లేదనమాట, అందుకే ఇక్కడ రేట్స్ అయితే రావడం జరిగింది. ఇక 2043 ఏసీకి అయితే 14,500 టాపు, 14,000 కూడా నడిచినాయి కొత్త వాటికైతే. ఇక ఏసీ అయితే 11 నుంచి 13,000 టాపు, కాస్త క్వాలిటీ తక్కువనే అనమాట. ఇక 466 ఎలైట్ 466 6263 అయితే రావలేవు. 6263 వచ్చింది కానీ మీడియాలో వచ్చినాయి 11,000. సర్పన్ 102 రావడం జరిగింది 15,000 కొత్తవి అయితే ఇంకా పాతవి అయితే 13-13,500 టాపు. 355 అయితే రావడం జరిగింది, అది 11,500. ఇక్కడ డబుల్ డీ చూసుకున్నట్లయితే లావ రకాల్లో 16,000 టాపు, మీడియాలో వచ్చేపాటికి 11,000 ఈరోజు వచ్చేవాటికి. సెకండ్ రకాలు వచ్చేపాటికి చాలా మటుకు డౌన్ అయినాయి. సెకండ్ వచ్చేసి మనకి 6 నుంచి 8,000 2043. డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు 8 నుంచి 13,000 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేవాటి. డబుల్ డీ మనకు కాస్త లో క్వాలిటీ ఉంటే కానీ 8,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక 1008 చూసుకున్నట్లయితే 10,000. 273 చూసుకున్నట్లయితే 9,000. త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 8,500. లాలీ చూసుకున్నట్లయితే 9,500. నంబర్ 5 చూసుకున్నట్లయితే ఇక్కడ రాలేవు. సూపర్ 10 చూసుకున్నట్లయితే 11,000 టాప్ కొత్తవి అయితే పాతవి అయితే 10,000 లోపలే. గుంటూరు చూసుకున్నట్లయితే 10,500. 11,000 అయితే ఏసీ నడిచినాయి. మీడియాలో వచ్చేపాటికి 8,500 టాప్ ఈరోజు వచ్చేపాటికి. ఇక చాలా రకాలు వచ్చినాయి కానీ మార్కెట్కి చాలా టెండర్ అయితే పడలేవు అనమాట. అవి కూడా టెండర్ వేసినా ఈ రేట్స్ అయితే పోతున్నాయి, బాగా చూసుకోండి. ఇక 341 చూసుకున్నట్లయితే ఈరోజు 9,500. 355 కూడా మనకు మీడియాలో వచ్చేపాటికి 8,000 పోయినాయి అనమాట. ఎందుకంటే 5531 కూడా మీడియాలో మనకు 6 నుంచి 7,000 మీడియాలో. బెస్ట్లో అయితే మనకి 8 నుంచి 9,500 10,000 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేవాటి. సెకండ్ రకాలు వచ్చేవాటికి 3,500 నుంచి 4,500-5,500 అయితే పోవడం జరిగిందనమాట ఈరోజు హుబ్లీ మార్కెట్కి వచ్చేపాటికి. ఇక మిగతా రకాలు కూడా చాలా మటుకు హుబ్లీలో ఏసీ కడ్డీ బ్యాడిగలు అయితే బాగానే నడిచినాయి, కానీ ఈ ఏసీ డబ్బీ కాయలు అయితే చాలా తక్కువగా రేట్లు అయితే నడుస్తున్నాయి. చాలామంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా మార్కెట్కి వేస్తున్నారు. ఎందుకంటే ఒక 2 బస్తాల నుంచి 20 బస్తాలు 30 బస్తాలు అట్లా లాట్స్ ప్రకారం తీసుకొస్తున్నారు. బళ్ళారి నుంచి కూడా చాలా మటుకు రేట్స్ అయితే డౌన్లోనే నడుస్తున్నాయి. బాగా ఏసీ అయితే డబ్బీ చాలా డౌన్లోనే నడుస్తుంది. ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ ఎందుకు కొత్త వాటికి రేట్ ఉందని చాలామంది అడిగితే ఇక్కడ ల్యాబ్లో టెస్టింగ్ చేసినారు ఈరోజు అయితే ఆ విషయం వెల్లడైంది, బాగా గమనించుకోండి.
అక్కడ ల్యాబ్లో ఈ మందుల ప్రభావం వల్ల ఈ కొత్త వాటి మీద పడుతున్నారు. అవి పాతవన్నీ ఆ మందుల ప్రభావం వల్ల బ్లాక్ అవుతున్నాయి. అందుకే ఈ రేట్స్ అయితే లేవు. మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉన్నా కూడా దాన్ని సహజత్వం కోల్పోతుంది అనమాట. ఎందుకంటే సహజతత్వం కోల్పోవడం అంటే కలరు షైనింగ్ కోల్పోతున్నాయి. కాస్త చూసి పెట్టుకోండి. చాలామంది బూజు ఎక్కువగా వచ్చినాయి. చాలామంది ఇవే సెంటెన్సే చెప్తున్నారు. 2043 కూడా ఈరోజు రేట్లో దేని కారణం ఏంటంటే చాలామందికి లో క్వాలిటీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది పోయినసారి కాలువకు నీళ్ళు లేకుంటే అధిక మందులు ఎక్కువగా పిచికారి చేసిన రైతులు కూడా వాటర్ ఎక్కువ వేయడం వల్ల చాలా డిఫరెన్స్ అయిందన్నమాట. వాటర్ కొద్దిగా వేసింటే కింద డ్రై ఉంటుంది అనమాట. కాయ మెత్తదనం అనేది ఎక్కువగా ఉంది. అప్పుడు వ్యాపారస్తులు వాళ్ళు చేయవాటం చూపిస్తున్నారు. ఎందుకంటే పైన సేల్స్ లేవు. బాగా గమనించుకోండి. రేపు మర్నాడు అయితే ఒక వీడియో తీస్తాను దీని గురించి. ఎందుకు ల్యాబ్లోకి వెళ్ళాలి, ల్యాబ్లో వచ్చిన తర్వాత రైతులకు ఎంత ఉపయోగపడుతున్నాయి, ఈ ఆర్గానిక్ అని ఎంత మోసం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఆర్గానిక్గా ఎంత పంట తీయచ్చు, ఎంత అవైలబుల్లో ఉందనేది కూడా చెప్తాను. అలాగే ఒక సీడ్ గురించి అయితే రేపు ఫీల్డ్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆదివారం అయితే ఫీల్డ్ ఉంది. ఎవరైనా రైతులు రావాలనుకుంటే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు అగ్రిమెంట్ సీడ్స్ అనేవి చాలా మటుకు వచ్చినాయి. వాటిలో కొద్ది గొప్ప ఈ షాప్స్ తరపు నుంచి చాలామంది అమ్మకాలు అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళే పట్టుకుంటారు. దాని గురించి ఒక వీడియో తీస్తాను. దాన్ని తీసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందరికీ రైతులకు అందిస్తాను. ఎందుకంటే ఇది ఏ ప్రమోషన్ వీడియో అయితే కాదు. మంచి మద్దతు ధర ఉన్న సీడ్స్ అయితే కింద మనం సాగు చేసుకున్నట్లయితే 20,000 అయితే అంటున్నారు. అది కింటానికి వచ్చేసి వాళ్ళే పట్టుకుంటారు. అవి డబ్బులు ఎన్ని రోజులకి వేస్తారు, సీడ్ ఎంత హీల్డింగ్ వస్తుంది, దాని గురించి ఒక వీడియో తీద్దాం. ఎందుకంటే రైతులకు మంచిగా ఉపయోగపడాలి. ఇప్పుడున్న మార్కెట్లో 20,000 పైన ఏ సీడ్స్ నట్టం లేదనమాట. అందుకే రేట్లు ఉన్నా లేకున్నా ఈ రేట్స్ అయితే ఉంటాయని అయితే కంపెనీ వారు అయితే నిన్న కాంటాక్ట్ అవ్వడం జరిగింది. చాలామంది రైతులు అయితే ఇక్కడ వచ్చి చూసినారు. దాని తర్వాత కూడా ఇంకా కొద్దిమంది రైతులు 40 నుంచి 50 మంది రైతులు అయితే చూసి చెప్దామంటున్నారు అనమాట. దాని గురించి కూడా ఇదే మేము ప్రమోషన్ అయితే కాదు. మీకు వచ్చి చూడండి. ఎవరైనా రైతులు వచ్చి చూడాలనుకుంటే గిన ఇదనమాట. మీరు చూడాలనుకుంటే గిన నంబర్కు వాట్సాప్ చేయాలి. ఇది వచ్చేసి బళ్ళారి దగ్గర అయితే ఉందన్నమాట ఊరు. ఆ రైతు అయితే సాగు చేసినాడు. ఆ రైతు దగ్గర ఫీల్డ్కి వెళ్ళి మనం మాట్లాడదాము. ఆయన పంట ఎంత వచ్చింది, దానికి ఖర్చు ఎంత అయింది, విత్తన ఖర్చు ఎంత అయింది, మనకి హీల్డింగ్ ఎంత వచ్చింది, దానికి ఎంత మిగిలింది, దీనికి రోగాలు ఏంటి అనే గురించి కూడా మాట్లాడుకుందాం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.